ఈ అడుగులు ఆరోగ్యంగా దృఢంగా ఉంటే దేశం ప్రగతి పథంలో నడుస్తుంది. ఈ అడుగులు బలహీనంగా అనారోగ్యంగా ఉంటే చిన్నారుల బంగారు భవిష్యత్తు అంధకారమవుతుంది. చాలామంది చిన్నారులు నీరసంగా నిస్తేజంగా ఉండడానికి అసలు కారణం పౌష్టికాహార లోపం మరియు అనారోగ్యం. ఎందరో చిన్నారుల కేరింతల్ని, చిరు ఆశల్ని, చిరునవ్వుల్ని చిదివేస్తూ చీకటిమయం చేస్తుంది రక్తహీనత. రక్తహీనత ఇంగ్లీష్లో ఎనీమియా అంటారు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గడమే రక్తహీనత. రక్తహీనత వల్ల చిన్నారుల్లో చురుకుదనం లోపిస్తుంది. నోటిలో పుండ్లేర్పడతాయి. నోటికి ఇరువైపులా పగిలినట్లు ఉంటుంది. రెప్ప లోపలి భాగం, నాలుక, గోళ్ళు, అరచేతులు, శరీరమంతా పాలిపోయినట్లుగా ఉంటుంది. ఆటల్లో అయిష్టత, చదువుల్లో అశ్రద్ధ, ఎక్కువ అలసటగా, శక్తి లేనట్లుగా, నిద్ర వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆకలి అవ్వకపోవడం, ఏమీ తినాలని అనిపించకపోవడం, టీచర్ చెప్పే విషయాలు అర్థం కాకపోవడం, ఏకాగ్రత చూపలేకపోవడం మొదలైనవన్నీ రక్తహీనత లక్షణాలు. ప్రతి చిన్నారిలో చురుకుదనముంది, అమోఘమైన తెలివితేటలు ఉన్నాయి. కాని వాళ్ల ఆరోగ్యం మాత్రం మనందరి చేతుల్లో ఉంది. రక్తహీనత బారిన పడి ఎందరో చిన్నారులు స్కూలుకు దూరమవుతున్నారు, చదువులు మానేస్తున్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించగలరు అనే ఉద్దేశ్యంతో జవహర్ బాల ఆరోగ్య రక్ష, ఒక సమగ్రమైన బాల ఆరోగ్య రక్షా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చిల్డ్రన్ హోలిస్టిక్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా రక్తహీనతను అధిగమించడానికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ గుళికల్ని స్కూల్ విద్యార్థులు మరియు బడికి వెళ్లని బాలబాలికలు, యువతీ యువకులకు అందించాలి. వారి ఆరోగ్యాన్ని పరిరక్షించే బృహత్తర కార్యక్రమమే విఫ్స్, వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. ఉపాధ్యాయులు విప్స్ అమలును ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి. విప్స్ ద్వారా అందించే ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ని, ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ని మీరు వాడినట్లయితే మీ శరీరంలో, మీ ఆరోగ్యంలో విప్స్ కి ముందు, విప్స్ తరువాత ఇలాంటి మార్పు కనిపిస్తుంది.
అందుకే పిల్లలంతా బడుల్లో ఆనందంగా, ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకోవాలని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా, స్వయం శక్తి సంఘాలు, ఆరోగ్య సూపర్వైజర్, మండల విద్యాశాఖాధికారి, వైద్యాధికారి, సీనియర్ పబ్లిక్ ఆరోగ్యాధికారి, జవహర్ బాల ఆరోగ్య రక్ష కోఆర్డినేటర్, స్కూల్ హెల్త్ కోఆర్డినేటర్, జిల్లా ప్రాజెక్ట్ అధికారి, రాజీవ్ విద్యా మిషన్ జిల్లా విద్యాధికారి, ప్రాజెక్ట్ డైరెక్టర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బాధ్యతగా ఈ విప్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మానవ రక్తంలో ఎర్రని రంగులో ఉండే హిమోగ్లోబిన్ అనే పదార్థం ఐరన్ను ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇది శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ అందిస్తుంది. అయితే ఆహారంలో ఐరన్ తక్కువగా ఉంటే హిమోగ్లోబిన్ కూడా తక్కువగా ఉండి రక్తం పలుచగా లేత ఎరుపు రంగులో ఉండి శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా తక్కువ అవుతుంది. దీనినే రక్తహీనత అంటారు. మనం తినే ఆహారంలో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ తక్కువ తీసుకోవడమే రక్తహీనతకు కారణం. ఉపాధ్యాయులు పౌష్టికాహారం మరియు ఆరోగ్య విద్యా తరగతుల్ని నెలకోసారి నిర్వహించాలి. మన శరీరంలోని రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గడం వల్ల రక్తహీనత వస్తుంది. ఈ రక్తహీనత రాకుండా ఉండాలంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు ఉపయోగించుకోవాలి. స్కూల్ పరిసరాలను, మరుగుదొడ్లను శుభ్రంగా ఉండేలా టీచర్స్ పర్యవేక్షించాలి. చిన్నారుల్లో ఆదర్శ భావాలు కలిగిన బాలబాలికల్ని చిన్నారి డాక్టర్లుగా నియమించాలి. పాఠశాలలో ఆరోగ్య క్లబ్ని ఏర్పాటు చేసి చిన్నారి డాక్టర్లనే సభ్యులుగా చెయ్యాలి. చిన్నారి డాక్టర్ పాత్ర ఆరోగ్యానికి తొలిమెట్టు. ప్రతి వారం ఐరన్ ఫోలిక్ యాసిడ్ 6 నెలలకోసారి ఆల్బెండజోల్ మనం తీసుకోవాలి. కౌమార దశ. ఇది శారీరక మార్పులు వేగంగా జరిగే దశ. వ్యక్తి ప్రవర్తనలో మార్పు త్వరగా వచ్చి బాల్యం నుంచి యుక్త వయస్సులోకి తీసుకెళ్లే దశ. 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయస్సు గలవారు కౌమారులు అని పిలువబడతారు. కౌమార దశ ఎంతో ముఖ్యమైనది. కౌమారులకు అధిక ఐరన్ అవసరమవుతుంది. కౌమారంలో శరీర భౌతిక పెరుగుదలతో పాటు లైంగిక పరిపక్వత వేగంగా జరుగుతుంది. శరీర బరువు, ఎత్తు మరియు కండరాల పెరుగుదల ఉంటుంది. కౌమారులే ఎక్కువగా రక్తహీనతకు గురవుతుంటారు. ఈ వయస్సులో మీరు ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తులో మీరు ఏదనుకుంటే అది సాధించగలరు. ఈ వయస్సులో మీరు అనారోగ్యంతో ఉంటే భవిష్యత్తు గురించి మీరు కనే బంగారు కలలు కలలుగానే మిగిలిపోతాయి. ఆరోగ్యంగా ఉన్న యువతీ యువకులే జీవితంలో సక్సెస్ అవుతున్నారు. విజయానికి మొదటి సూత్రం పరిపూర్ణ ఆరోగ్యం. అందుకే కౌమారులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా విప్స్ వాడండి, ఆరోగ్యంగా ఉండండి. బడికి వెళ్లని బాలబాలికలకు, యుక్త వయస్సు యువతీ యువకులకు, ముఖ్యంగా పెళ్లైన అమ్మాయిలు, గర్భిణీ స్త్రీలు, తల్లులకు అంగన్వాడీ కేంద్ర పరిధిలో విప్స్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. విప్స్ ఒక విస్తృతమైన ప్రత్యేక కార్యక్రమం.
మారుమూల పల్లెలకు కూడా ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా స్వయం శక్తి సంఘాలు ఇంటింటికి తిరిగి చిన్నారుల ఆరోగ్య సమస్యల్ని తెలుసుకోవడమే కాకుండా తల్లిదండ్రులకు విప్స్ గురించి అవగాహన కలిగిస్తున్నారు. నాలుగే దీన్ని చూసి మనం చెప్పగలుగుతాం ఈమెకు రక్తహీనత ఉందా లేదా అనేసి. ఈమెకు రక్తహీనత ఉంది, తొందరగా పెళ్లి చేయకండి, చిన్న వయసులోనే పెళ్లి చేయకూడదు, చేస్తే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. పల్లె పల్లెను చైతన్యపరుస్తూ బ్లూ మాత్రల్ని వాడేలా ప్రచారం చేస్తున్నారు. సమన్వయం అంటే చిన్న విషయం కాదు, చాలా కష్టమైన విషయం. అది జరిగితేనే మన పిల్లలందరికీ సేవ చేయగలవారం అవుతాం. అదే పవిత్రత. మీ ఆహారంలో ఐరన్ తక్కువ, మీ శరీరంలో ఐరన్ తక్కువ, మీ రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ అని విచారించొద్దు. దీన్ని మీరు అధిగమించడానికే బ్లూ మాత్ర ఉంది. విప్స్ మీకు అందిస్తోంది ఇదే. ప్రతివారం మీరు బ్లూ మాత్ర వాడితే మీ శరీరంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది, మీ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఇది నిజం. మీరు బ్లూ మాత్ర ఆల్బెండజోల్ని విప్స్ కార్యక్రమంలో వాడితే మీ శరీరానికి తగినంత ఐరన్ అందుతుంది, నట్టలు కూడా నివారించబడతాయి. రక్తహీనత ఇక మీదట మీ దరిదాపులకు రాదు. ఆటల్లో, చదువుల్లో, వ్యక్తిత్వ వికాసంలో మీరే ముందుంటారు. మిమ్మల్ని ఆరోగ్యవంతుల్ని చేయడానికి, మీరు గొప్పగా చదువుకోవడానికి, మీరు ఉన్నత స్థాయికి వెళ్లడానికి జవహర్ బాల ఆరోగ్య రక్ష మీ బాల్యానికిస్తోంది భరోసా. బ్లూ మాత్ర ఆల్బెండజోల్ వాడండి, ఆరోగ్యంగా ఉండండి. పరిపూర్ణ ఆరోగ్యం ప్రతి విద్యార్థి హక్కు. అది అందించడం మనందరి బాధ్యత.